హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అయితే సూచిస్తున్నారు. అయితే ఏ జిల్లాలకి వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ఉదయం ఎండ తీవ్రంగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత మేఘాలు కమ్ముకొని వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక భారత వాతావరణ శాఖ ప్రకారం ఈరోజు అంటే మంగళవారం భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు దక్షిణ భారతపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడి నుంచి దట్టమైన మేఘాలు, బలమైన గాలులు ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతున్నాయి. ఇక అదే సమయంలో మహారాష్ట్ర నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థలు కలిసి గాలుల్లో తేమను పెంచి మేఘాల ఏర్పాటుకు దారితీస్తున్నాయి. దీనివల్ల వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మంగళవారం అంటే ఈరోజు ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో ఎండ తీవ్రంగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రానికి వాతావరణంలో మార్పులు మొదలు కానున్నాయి. ఇక తెలంగాణలో సాయంత్రం వేళకు మేఘాలు కమ్ముకొని హైదరాబాదుతో సహా పలు ప్రాంతాల్లో జల్లులు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్రలో ముందుగా వర్షాలు మొదలయ్యి క్రమంగా కోస్తా ప్రాంతాలు, తూర్పు రాయలసీమ వరకు విస్తరిస్తాయి. ఇక కొన్ని చోట్ల ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో పాటు పడే అవకాశం అయితే ఉంది. ఒక్కో ప్రాంతంలో వర్షం తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక గాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపించనుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో గాలులు వేగంగా వీస్తూ వర్షాన్ని మరింత తీవ్రంగా మార్చే అవకాశం అయితే ఉంది. కొన్నిసార్లు ఈదురుగాలులు కూడా ఒక్కసారిగా బలపడే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో గాలుల వేగం తక్కువగా ఉన్న వాతావరణ మార్పులకు ఇవి సహకరిస్తాయి. ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా అధికంగానే ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో కూడా గరిష్టంగా 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే గత కొన్ని రోజుల కంటే కొద్దిగా తక్కువగా ఉండటం గమనించవచ్చు. అంటే మే 8వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని అంటున్నారు. కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. తెలంగాణలో కూడా పిడుగులు, మెరుపులతో కూడిన వానలు కురవనున్నాయి. రాయలసీమలో మాత్రం కొన్ని చోట్ల ఎండ తీవ్రతతో పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈ వాతావరణ మార్పు కొన్ని రోజులు కొనసాగుతుంది. ఇక ఈ వాతావరణ మార్పులు సాధారణ ప్రజలతో పాటు రైతులపై కూడా ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు వానలు పంటలకు నష్టం కలిగించాయి. పిడుగులు పడే సమయంలో బయట ఉండటం ప్రమాదకరం. కాబట్టి చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్త పడాలి. గాలులు బలంగా వీస్తున్నప్పుడు అవసరం లేనిదే బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. మారుతున్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇక గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాష్ట్రంలో భానుడి బగబగలు తగ్గుముఖం పట్టనున్నాయని, నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మే 5 నుంచి అంటే నేటి నుంచి మే 7వ తేదీ వరకు రాష్ట్రంలోనే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాదు, నాగూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నందున అధికారులు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం అయితే ఉందని హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఐఎండీ తెలిపింది. వర్షం కురిసే సమయాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నగర వాసులకు కూడా వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. హైదరాబాద్లో నేటి నుంచి మే 8వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం నగరంలో 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాబోయే 4 రోజుల్లో ఇవి 2 నుంచి 5 డిగ్రీల మేర తగ్గి 39 డిగ్రీల కంటే తక్కువగా చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా కురిసే ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి ఊరట లభించినప్పటికీ పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడే సమయాలలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశారు.